ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరులో గల సిబిఎం చర్చ్లో 2 రోజుల పాటు సండే స్కూల్ పిల్లల కూడిక మరియు యవనస్తుల కూడిక కార్యక్రమాలు ఘనంగా దేవునికి మహిమాకరముగా జరిగినవి. మొదటి రోజు ఉదయం 10 గంటల నుండి సండే స్కూల్ పిల్లలతో సందడి మొదలైంది. పిల్లలకు కొత్త కొత్త పాటలు, నృత్యాలు, పోపట్ షోలతో, స్క్రిప్ట్స్తోనూ అలరించి దేవుని యొక్క గొప్పతనం, చిన్నప్పటి నుండే దేవునిలో ఎలా ఎదగాలి అనే విషయాలను పిల్లలకు నేర్పించారు. అనంతరం పిల్లలతో మేము దేవుని కొరకు జీవిస్తాం, దేవునికి స్తోత్రం అనే నినాదాలతో ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమం అరట్లకోట నుండి వచ్చిన పాస్టర్ ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ గొప్పగా కార్యక్రమం నిర్వహించారు. 2వ రోజు యవ్వనస్తుల కూడిక ఘనంగా జరిగింది. నేటి దినాల్లో యవ్వనేచ్ఛలను బట్టి ఎలా నశించిపోతున్నారో తెలియజేసి వాటి నుండి విడిపింపబడి కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఏ విధంగా ఉండాలో, ఎలా ఉన్నతమైన స్థితికి ఎదగాలో, దానికి పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయో, దేవుని మాటలు విని దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడతారో, వారి జీవితాలు యవ్వనేచ్ఛల నుండి పారిపోయి ఉన్నత స్థితికి చేరుకుంటారని ధర్మవరం నుండి వచ్చిన పాస్టర్ సాల్మన్ రాజు వ్యాఖ్య పరిసరి చేశారు. ఈ కార్యక్రమాలు సంఘ ఎగ్జిక్యూటివ్ మరియు సంఘ కాపరి విశ్వాసుల సహకారంతో జరిగింది. డీకన్ బోర్డు చైర్మన్ ఎన్ జాన్ విక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎం మరిడయ్య, సంఘ ప్రెసిడెంట్ బి రూపాస్ రాజు, వైస్ ప్రెసిడెంట్ ఎన్ సత్యనారాయణ, సెక్రటరీ ఎన్ చిన్న సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ పూతే ప్రసాద్, ట్రెజరర్ నందిక ప్రేమ సుధాకర్, జాయింట్ ట్రెజరర్ నత్తల జాన్ మరియు సండే స్కూల్ టీచర్ యేసురత్నం, యూత్ కన్వీనర్ టి సత్యబాబు మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రభు పేరట ఈ దినమున కానీ నిన్నటి కానీ విబిఎస్ విరామ బైబిల్ పాఠశాలకు, అదే రీతిగా యవనస్తుల కూడికకు వచ్చినటువంటి బిడ్డలందరికీ కూడా సంఘపక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మాకు సహకరించినటువంటి స్త్రీలు కానీ, అలాగే యవనస్తులు కానీ, అదే రీతిగా మమ్మల్ని వెన్నంటి నడిపించినటువంటి పెద్దలు కానీ, అలాగే ముందు ఎగ్జిక్యూటివ్ బాడీ వారు కానీ అందరూ కూడా మాకు చాలా చక్కగా సహకరించారు. ఈ కార్యక్రమాన్ని అంతటిని కూడా ఇంత గొప్పగా, ఘనముగా, దిగ్విజయంగా నడిపించినటువంటి దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. 24వ తేదీన సిబిఎం చర్చ్ కోటనందూరు చర్చిలో విరామ బైబిల్ స్కూలు చాలా చక్కగా జరిగింది. 25వ తారీఖున యవనస్తుల కూడిక చాలా చక్కగా జరిగింది. దినమంతా ఈ 2 దినాలు ఆధ్యాత్మికంగా బలంగా జరిగినవి. అందులో వక్తలు కూడా చాలా చక్కని సందేశాలు అందించారు. పవిత్రతలోను విశ్వాసము మాదిరికరంగా ఉండాలి. ఎవరిని తృణీకరించకుండా చూసుకోవాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని పిల్లలుగా యవనస్తులుగా మనం చూసుకుంటే వాక్యం ఏమని చెప్తుందంటే, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య అవమానపరచబడుతుంది, తృణీకరించబడతా ఉంది. ఎవరిని బట్టి అంటే ఈరోజు మన నడవడిక, యవన కాలపు నడవడిక, ఈరోజు మన యవన కాల ప్రవర్తన, యవన కాలపు మాటలు, యవన కాలపు చూపులు, యవన కాలపు పవిత్రత ఈరోజు మనం చూస్తూ ఉన్నప్పుడు స్నేహితులారా, మనం యవనములో ఉంచవలసిన విశ్వాసము, యవనములో దేవుని వరకు మనం చేయవలసిన కొన్ని త్యాగపూరితమైనటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కడో పడిపోతా ఉన్నాం. అందుకే దేవుడు కొంతమందిని బట్టి దుఃఖిస్తూ ఉన్నాడు. కొంతమంది దేవుడికి ఇష్టకరంగా, కొంతమంది దేవునికి మహిమకరంగా, కొంతమంది దేవునికి వారు పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, అందుకే కొంతమంది జీవితాలు, కొంతమంది బ్రతుకులు అవి బంగారు భవిష్యత్తుగా, చాలా పేద కుటుంబాలు పుట్టి వారు ఉన్నతమైన ర్యాంకులు సాధిస్తూ ఉంటే, చాలా మంది పేదరికలు ఉంటూ వారి భక్తి, వారి భావాలు, మీకు మనం ఆలోచిస్తే చాలా మంది సమాజంలో చూస్తూ ఉన్నాం. వారిని దేవుడే దీవించినట్లు, ఎవరి కాలంలో వారిని దేవుడే పట్టుకున్నట్టు, ఎవరి కాలంలో వారికి మంచి భవిష్యత్తు ఇచ్చినట్లుగా ఎంతో మంది మనం చూడగలం. వాటిలో కూడా మనం చూస్తే దేవుని యొక్క సిగ్గుపడనటువంటి పనివాని వల్ల మనం ఉండాలంటండి.
అది తీమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15 వచనం కలిగి చదివితే అక్కడ ఏమని రాస్తుందంటే దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవారుగాను మీకు నీవే దేవునికి కనపరుచుకును జాగ్రత్త పడును. చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుని వాక్యం చెప్తుంది. మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? మొదటిదేమో పారిపోవాలని నేర్చుకున్నాం, రెండోదేమో తృణీకరించకుండా ఉండాలని చూసుకున్నాం, మూడోది జాగ్రత్తగా ఉండాలంటండి. ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండడం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, కొంతమంది మనం కాలేజ్కి వెళ్ళి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త, బస్సు ఎక్కడో బస్సు దిగడంలో, లేకపోతే ఇవి కాదు జాగ్రత్తలు, ఇవి మంచివే, వీటితో పాటు జాగ్రత్తగా ఉంటుంది. మనకు ఉండేటువంటి గుణశీలత లేకుండా ఎడ్యుకేట్ తరపున చక్కటి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఈ ఉద్దేశంతో పాస్టర్ గారు అలాగే ఎడ్యుకేటివ్ సంఘం అంతా కలిసి 24వ తారీఖున సండే స్కూల్ విద్యార్థుల ద్వారా పిల్లలకు విరామ బైబిల్ పాఠశాల తరపున వక్తలతో చక్కటి వాక్యాలు చెప్పి, చక్కటి దేవుని యొక్క వాక్యాన్ని కూడా చెప్పి బిడ్డలను ఎంతో బలపరచడం జరిగింది. అదేవిధంగా 25/5/2024 తారీఖున చక్కటి యవనస్తుల కూడిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యవనస్తుల కూడికకు రెవరెండ్ సాల్మన్ రాజు గారు ఫ్రమ్ ధర్మవరం రాచపల్లి నుంచి వచ్చి చక్కటి వాక్యాన్ని యవనస్తులకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా యవనస్తులు ఆ యొక్క యవనస్తుల నుండి పారిపోవడం, అలాగే మాదిరికరంగా జీవించడం, తర్వాత జాగ్రత్తగా చూసుకోవడం, ప్రార్థనతో వాళ్ళు బలపరచాలనే ఉద్దేశంతో చక్కటి ప్రసంగాన్ని రెవరెండ్ సాల్మన్ రాజు గారి ద్వారా చక్కటి వాక్యాన్ని విన్నాం. తద్వారా యవనస్తులందరూ కూడా చక్కగా బలపడాలని, బలపడి చక్కగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని